ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రపంచంలో ఎన్నో వింతలు మనం చూస్తూనే ఉన్నాం. వాటిలో ముఖ్యంగా భారతదేశంలోనే కర్ణాటక రాష్ట్రంలో ఒక వింత జరిగింది. ఇప్పటి వరకు 6 వేలతో పుట్టిన పిల్లలను చూసాం. కానీ ఈ శిశువు మాత్రం ఏకంగా 25 వేలతో జన్మించింది. ఈ అసాధారణమైన లక్షణాన్ని కలిగి ఉన్న ఆడ శిశువు కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలో పుట్టింది. రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలో ఓ మహిళ వింత శిశువు జన్మించింది. రబకావి బన్హట్టి పట్టణంలోని సన్షైన్ ఆసుపత్రిలో ఓ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారి అందరి పిల్లలా కాకుండా కాస్త వింతగా ఉంది. ఆ చిన్నారి చేతికి 12 వేళ్లు, కాళ్లకు 13 వేళ్లతో పుట్టింది. దాంతో ఆ చిన్నారిని చూసేందుకు జనం ఆసుపత్రి ఎదుట ఎగబడుతున్నారు. ఇక ఈ వింత శిశువు జననంపై డాక్టర్ని ప్రశ్నించగా, క్రోమోజోముల్లో అసమతుల్యత వల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుందని, ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా వస్తుంటాయని ఆసుపత్రిలోని గైనకాలజిస్ట్ డాక్టర్ పార్వతి హిరేమత్ వివరించారు. అయితే తల్లి పిల్లలు ఇద్దరికీ ఎలాంటి సమస్యలు లేవని, వారిద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్ వివరించారు. అయితే ఆ చిన్నారిని చూసి ఆ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ శిశువుకు భారతి అనే నామకరణం కూడా చేశారు. ఈ సందర్భంగా ఆ శిశువు తండ్రి తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. పిల్లల కోసం తాము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని, పెళ్లైన చాలా సంవత్సరాలకు సంతానం కలగకపోతే తన భార్య కుందరగి ఎన్నో పూజలు చేసింది. చివరికి సురగిరి హిల్స్ ఆలయంలో శ్రీ భువనేశ్వరి దేవి శక్తిపీఠం ఆలయంలో ఎన్నో పూజలు చేసిందని, ఆ అమ్మవారి అనుగ్రహంతోనే మాకు ఇలాంటి శిశువు జన్మించిందని ఆయన చెప్పారు. దేశంలో ఇలాంటి వింత ఘటనలు చాలానే జరుగుతున్నాయి. గతేడాది రాజస్థాన్ రాష్ట్రంలోని ఇలాంటి వింత ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ చిన్నారి పుట్టుకతోనే 26 వేళ్లతో జన్మించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి వింత ఘటన కర్ణాటకలో చూస్తున్నామని చెబుతున్నారు.